everyone, welcome to 585 ఐదు సూపర్ ఎక్స్క్లూజివ్ వార్తలు. ఐదుగురు న్యూస్ ప్రెజెంటర్స్, ఐదుగురు న్యూస్ రిపోర్టర్స్, ఐదు ప్రదేశాల నుంచి ఐదు గ్రౌండ్ రిపోర్ట్స్. టీవీ9 స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ బులెటిన్ 585 కి స్వాగతం. ఇప్పుడు 5 గంటల నుంచి హైదరాబాద్ సహా అనేక ప్రాంతాలు భారీ వర్ష సూచన ఉందట. అప్డేట్స్ చూద్దాం. ఇక ఢిల్లీలో ఎన్డీఏ పక్ష భేటీ పూర్తయింది. మరి మంత్రివర్గ కూర్పు ఎలా ఉండే ఛాన్స్ ఉంది? ఫోకస్ చేద్దాం ఈ బులెటిన్ లో. ఏపీలో కొత్త ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కాకముందే అధికారుల బదిలీలు చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు ఏం జరిగాయో ఈ బులెటిన్ లో ఫోకస్ చేద్దాం. ఇక మూడవ రోజు కూడా ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఎవరు ఆధిక్యంలో ఉన్నారు? ఫోకస్ చేద్దాం. ఇక మరొక ఎక్స్క్లూజివ్ వార్త, కాళేశ్వరం పరిశీలనకు నిపుణుల కమిటీతో పాటు మంత్రి ఉత్తమ్ కూడా వెళ్లారు. అక్కడ రిపేరింగ్ స్టేటస్ ఎలా ఉంది ఇవాళ 585 లో కవర్ చేద్దాం. హలో హైదరాబాదీ, బి అలర్ట్. ఈ రోజు హైదరాబాద్ లో కుండపోత వాన కురిసే అవకాశం ఉందంటూ హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇప్పటికే వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. కొన్ని రోజులుగా సాయంత్రం పూట ఉరుములు మెరుపులతో ఒక మోస్తరు వర్షం కురుస్తోంది. కాసేపట్లో పడే భారీ వర్షం అర్ధరాత్రి వరకు పడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. నగరవాసులు జాగ్రత్తలు తీసుకోవాలంటూ జీహెచ్ఎంసీ అలర్ట్ చేసింది. అటు సహాయక చర్యల కోసం టీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేస్తోంది జీహెచ్ఎంసీ. హైదరాబాద్ లో కొద్దిపాటి వర్షం కురిసినా చాలు రహదారులు జలమయమవుతూ ఉంటాయి. వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే వర్షాలుంటాయన్న వాతావరణ విభాగం హెచ్చరికలతో అలర్ట్ అయిన జీహెచ్ఎంసీ కమిషనర్ రోడ్లపై వరద నీరు నిలవకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారుల్ని ఆదేశించారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు కూడా పంపాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ రోజు రాత్రికి కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం సాయంత్రం కూడా ఇదే మాదిరి వాన విరుచుకుపడింది. వర్షం నీరు రోడ్లపైకి చేరడంతో పలు చోట్ల తీవ్ర ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో గంటల తరబడి వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. లక్ష్మీకాంత్, జీహెచ్ఎంసీ అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్పింది, కానీ ఎలాంటి సహాయక చర్యలకు సిద్ధమైంది? ఆవర్తనంతో పాటు నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా కలుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా విస్తరించినాయి. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నుంచి ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా భారీ వర్ష సూచన ఉందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు గతంలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రధాన జంక్షన్లన్నీ కూడా ఎక్కడికక్కడ వాటర్ స్టాగ్నేట్ కావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. గంట లోపల వెళ్లాల్సిన వాహనాలన్నీ కూడా 4-5 గంటల పాటు ప్రయాణం సాగించి నగరవాసులు ట్రాఫిక్లో నరకాన్ని చూసినారని చెప్పొచ్చు. అయితే ఈ రోజు నుంచి మరో 2 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, మరోవైపు డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారుల బృందం కావచ్చు, మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. టీవీ9తో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఒక విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల కారణంగా మొత్తం వాటర్ స్టాగ్నేట్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం 125 పాయింట్లను గుర్తించాము వాటర్ స్టాగ్నేట్ అయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో. ఇక్కడంతా కూడా వరద నీరు అక్కడ స్టాక్ అవుతుంది. అయితే నగరవాసులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మ్యాన్ హోల్స్ సొంతంగా ఓపెన్ చేసి వాటర్ను మళ్లించే ప్రయత్నాలు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. వాటిని ఓపెన్ చేసి ఆపరేట్ చేసి వరద నీటిని వరద కాలువల ద్వారా మళ్లించడానికి ప్రత్యేకంగా 1000 మంది సిబ్బందిని ప్రధాన జంక్షన్లలో మొత్తం కూడా ఏర్పాటు చేశాం. సో సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు శాశ్వత ప్రతిపాదికన ఈ వరద నీటి సమస్య కావచ్చు, ట్రాఫిక్ సమస్య లేకుండా దీనివల్ల మొత్తం కూడా అవసరమైన పనులన్నీ కూడా యుద్ధ ప్రాతిపాదికన కంప్లీట్ చేయాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి ఐపీఎస్ టీవీ9 ద్వారా ఒక విజ్ఞప్తి ప్రజలకు కూడా చేశారు. అదేంటంటే 9000113667 నంబర్. మరొకసారి టీవీ9 ప్రేక్షకుల కోసం చెప్తున్నాం. ఎక్కడైతే విపత్తులు జరుగుతాయో ఆ క్షణంలో డిజాస్టర్ మేనేజ్మెంట్కి అందించాల్సిన సహాయక చర్యల కోసం విజ్ఞప్తి చేయాల్సిన లేకపోతే సమాచారం అందించాల్సిన సెల్ నంబర్ 9000113667 నంబర్కు మెసేజ్ ఆ సమాచారాన్ని షేర్ లొకేషన్తో పాటు వాట్సాప్ ద్వారా వీడియోస్ కావచ్చు, ఆ ప్రాంతాల్లో ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు నేరు కొరిగినా లేదా చెట్లు విరిగిపడినా లేకపోతే అత్యవసర విపత్తులు ఎదురైనప్పుడు కావాల్సిన సహాయక చర్యల కోసం డిఆర్ఎఫ్ సిబ్బందికి డైరెక్ట్గా ఈ ఫోన్ నంబర్ ద్వారా వారికి
విజ్ఞప్తి చేసి ఇమీడియట్గా మొత్తం 30 సర్కిల్లో దాదాపు 450 మంది డిఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. డే అండ్ నైట్ 24/7 సిద్ధంగా ఉన్నాం. దీనికోసం ఈ సేవలను యూటిలైజ్ చేసుకోవాలని TV9 ద్వారా విజ్ఞప్తి చేశారు డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్. అదేవిధంగా వర్షాలు కురిసిన ప్రతిసారి కూడా శిథిలావస్థకు చేరుకున్న భవనాల దగ్గర కానీ కరెంటు విద్యుత్ స్తంభాల దగ్గర కావచ్చు, లేకపోతే మ్యాన్ హోల్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎక్కడికక్కడ చేసి ఉంటారు. కాబట్టి వాటర్ స్టాగ్నేట్ అయిన ప్రాంతంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కోరుతున్నారు. దీనికోసం ప్రత్యేకించి సహకరించాలని కూడా TV9 ద్వారా విజ్ఞప్తి చేశారు. అయితే భారీ వర్ష సూచన ఈరోజు అర్ధరాత్రి సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కూడా భారీ వర్ష సూచన ఉంది. అదేవిధంగా 2-3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కానీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేకించి వీరు TV9 ద్వారా కూడా విజ్ఞప్తి చేశారు. ఎస్ లక్ష్మీకాంత్. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం దేశ ప్రజల దృష్టంతా మంత్రివర్గ కూర్పుపైనే ఉంది. ఈసారి మోదీ కేబినెట్ లో ఎవరికి చోటు లభించనుంది, మిత్రపక్షాల్లో ఎవరికి ఎన్ని మంత్రి పదవులు దక్కనున్నాయి అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే కేబినెట్ కూర్పు, కూటమి పక్షాలతో అనుసరించాల్సిన వ్యూహం, తదుపరి కార్యాచరణపై బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. ఈసారి ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జేడీయూ పార్టీలు కీలకంగా మారాయి. ఈ పార్టీలకు కేబినెట్ లో ప్రాధాన్యం లభించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక కర్ణాటకలో జేడీఎస్ కు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నట్టు సమాచారం. కేంద్రంలో ముచ్చటగా 3వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్డీఏ కూటమి సన్నద్ధమవుతోంది. ఇవాళ పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన సమావేశంలో ఎన్డీఏ పక్ష నేతగా ప్రధాని నరేంద్ర మోదీని ఎన్నుకున్నారు. మోదీ పేరును రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదిస్తే అమిత్ షా, నితిన్ గడ్కరీ బలపరిచారు. ఎన్డీఏ పక్ష నేతగా 3వ ఎన్నికైన నరేంద్ర మోదీ ప్రధానిగా సేవలు అందించబోతున్నారు. జూన్ 9న సాయంత్రం 6 గంటలకు 3వ భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. TV9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం లైవ్ లో అందిస్తారు. మహాత్మా, ఇప్పుడు అందరి దృష్టి ఎవరెవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయి అనే అంశంపైనే. టీడీపీ నుంచి ఎంతమందికి మంత్రి పదవులు వరించబోతున్నాయి, ఏ అంశాల ప్రాతిపదికన మంత్రి పదవులు కేటాయిస్తారు? తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో 2వ అతిపెద్ద పార్టీగా ఉంది. 16 ఎంపీ స్థానాలతోటి ఆ పార్టీ సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ప్రస్తుతం ఆ కూటమిలో మనకు కనిపిస్తున్న నేపథ్యంలో దానికి తగ్గ ప్రాధాన్యత కేబినెట్ కూర్పులో కూడా లభిస్తుందన్నది మనకు అందుతున్న సమాచారం. అయితే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఎటువంటి డిమాండ్లు కూడా పెట్టలేదన్నది తెలుస్తోంది. అంటే మాకు ఇన్ని మంత్రిత్వ శాఖలు, ఇన్ని బెర్తులు కావాలి, లేదా ఇన్ని సహాయ మంత్రుల బెర్తులు కావాలి అంటూ అటువంటిది ఏది కూడా ఇప్పటిదాకా ప్రతిపాదనలు కానీ లేకపోతే డిమాండ్లు కానీ పెట్టలేదని, కాకపోతే బీజేపీ నాయకత్వం ఎన్ని ఇచ్చినా సరే తీసుకోవడానికి ఆ పార్టీ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో కేబినెట్ పదవుల విషయంలో ఎందుకు బెట్టు చేయడం లేదు అని అంటే ఫర్దర్గా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం నుంచి సాధించాల్సినవి చాలా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో ఫండింగ్ కావచ్చు, అది నేషనల్ ప్రాజెక్టే, ఎలాగైనా త్వరితగతిన దాన్ని పూర్తి చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇతోధికంగా సహకారం కావాల్సి ఉంటుంది. దీంతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కూడా భారీగా నిధుల్ని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. సో వీటి విషయంలో కేంద్రం నుంచి రాబట్టాల్సినవి రాబట్టుకోవడంతో పాటుగా అదనపు సాయాన్ని పొందాల్సి ఉంటుంది. అప్పుడు బెట్టు చేసినా, అప్పుడు పట్టుబట్టినా అవి సాధించుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఉండాలి తప్ప మంత్రి పదవులు, బెర్తులు ఇలాంటివి కాదు అన్న విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఆ ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. లోక్సభ స్పీకర్ పదవి తెలుగుదేశం పార్టీ కోరుతోంది అన్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. కానీ ఆ పార్టీ నేతల్ని ఈ విషయం మీద ప్రశ్నించినప్పుడు తాము ఏ పదవి అడగలేదు, ఏది కోరలేదు, మంత్రి పదవులు ఎన్ని ఇస్తే అన్ని తీసుకుంటామన్న మాటనే ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం 2 కేబినెట్ బెర్తులు, 1 సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ నెగోషియేషన్స్లో ఇంకా ఇవ్వదలుచుకుంటే గనక ఆ కేబినెట్ బెర్తుల సంఖ్య 3కు పెరగవచ్చు. తెలుగుదేశం పార్టీలో ఒకవేళ ఆ 3 బెర్తులు ఇచ్చినా లేదా 2 బెర్తులు ఇచ్చినా ఎవరెవరిని అకామిడేట్ చేస్తారన్న చర్చ కూడా ఒకవైపు జరుగుతుంది. అందులో రామ్మోహన్ నాయుడు ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన 2019లో ఎదురుగాలి వీచినప్పుడు కూడా తన స్థానంలో ఆయన గెలుపొందగలిగారు. వరుసగా 3 పర్యాయాలు ఎంపీగా గెలుపొంది వచ్చిన నేత కాబట్టి సీనియారిటీ ప్రకారం చూసుకున్న యువనేత, మళ్ళీ దానికి తోడు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. ఈ అన్ని సామాజిక ఈక్వేషన్స్ని దృష్టిలో పెట్టుకుంటే రామ్మోహన్ నాయుడుకి ఖచ్చితంగా చోటు కల్పించే అవకాశం ఉంది. ఆయన ఇక్కడ ఢిల్లీ వాతావరణానికి అలవాటు పడ్డ వ్యక్తి. ఇంగ్లీష్లోనూ అనర్గళంగా మాట్లాడగలరు, హిందీలోనూ అనర్గళంగా మాట్లాడగలరు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రామ్మోహన్ నాయుడు పేరు ప్రధానంగా ఒకటి వినిపిస్తుంది. ఆ తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ పేరు వినిపిస్తుంది.
ఇంకా ఇంకొక కోట ఇంకా ఇవ్వదలుచుకుంటే కనుక అంటే 2 క్యాబినెట్ బెర్తులతో పాటుగా ఇంకా ఇవ్వదలుచుకుంటే మరికొందరిని ఇటువంటి ఈక్వేషన్స్ని దృష్టిలో పెట్టుకుని ఇంకెవరికైనా కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. అదే ఆంధ్రప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీ 3 స్థానాలు గెలిచింది కాబట్టి వారికి కూడా వారిలో ఒకరికి అంటే పురంధేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరికి లేదు అనుకుంటే కనుక సీఎం రమేష్ ఆ ఇద్దరిలో ఒకరికైతే మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టుగా ఒకవైపు చర్చ జరుగుతుంది. జనసేన వైపు నుంచి ఎటువంటి ఎక్స్ప్రెషన్ అంటే 2 సీట్లు గెలిచినప్పటికీ వారికి ఒకటి దక్కే అవకాశం ఉన్నప్పటికీ తమకు క్యాబినెట్లో చోటు కావాలని అడిగినట్టుగా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఇస్తే తీసుకుంటారు కానీ తమంతట తాముగా తమకు క్యాబినెట్లో బెర్త్ కావాలని ఆ ప్రతిపాదన అయితే జనసేన వైపు నుంచి ఇప్పటిదాకా చేయలేదు అన్నదే మనకు అందుతున్న సమాచారం. బట్ ఏదేమైనా 9వ తారీఖు సాయంత్రం ప్రమాణ స్వీకారానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి కాసేపట్లో ఎన్డీఏ పక్ష నేతలందరూ ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా కలిసి వెళ్ళి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. ఆ తర్వాత 9న ప్రమాణ స్వీకారం. అదే సమయానికి కొంతమంది కీలకమైన మంత్రిత్వ శాఖలను అయితే భారతీయ జనతా పార్టీ తమతో పాటే పెట్టుకుంటుంది. అందులో రక్షణ శాఖ కావచ్చు, హోంశాఖ కావచ్చు, ఆర్థిక శాఖ, అలాగే మౌలిక వసతులకు సంబంధించి రోడ్డు రవాణా, రహదారుల శాఖ, రైల్వే శాఖ ఇలాంటివన్నీ కూడా భారతీయ జనతా పార్టీ తమతో పాటే పెట్టుకుంటుంది. ఇతర శాఖల్ని మాత్రం మిత్రపక్షాలకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అందులో గ్రామీణాభివృద్ధి శాఖ వంటిది జేడీయూకి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. రైట్ మహాత్మా. కమింగ్ టు థర్డ్ న్యూస్, ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు ముందు కీలక మార్పులు జరుగుతున్నాయి. సీఎంఓలో కొత్త టీంపై కసరత్తు కొనసాగుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు నీరబ్ కుమార్ ప్రసాద్. కొత్త సీఎస్ గా ఉత్తర్వులు జారీ చేశాక తొలిసారి సచివాలయానికి వచ్చిన నీరబ్ కి ఘన స్వాగతం పలికారు ఉద్యోగులు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించాక ఏపీ సీఎస్ గా బాధ్యతలు చేపట్టారు నీరబ్. మరోవైపు సీఎం ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్రకి ఛాన్స్ దక్కనున్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఆయన ఆర్థిక శాఖలో కూడా పనిచేసిన అనుభవం ఆయనకుంది. సాయి ప్రసాద్ ని కూడా సీఎంఓలోకి తీసుకుంటారని ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రమాణ స్వీకారానికి ముందే నియామకాలు పూర్తి కానున్నాయి. 2 రోజుల్లో మరో 2-3 అధికారులను నియమించే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీరావు అందిస్తారు. ఎంపీరావు, మరో 2 రోజుల్లో ఒక 2 లేదంటే 3 అధికారులను నియమించే అవకాశాలున్నాయి. ఆ 2-3 ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి? చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికంటే ముందుగానే తన టీము అటు సీఎస్ దగ్గర నుంచి సీఎంఓతో పాటుగా కీలకమైనటువంటి శాఖల్లో తనకు అనుకూలంగా ఉండేటటువంటి వారు, తనతో పాటు వేగంగా ఖచ్చితంగా నిక్కచ్చిగా పనిచేయగలిగినటువంటి ఆఫీసర్ల మీద చంద్రబాబు దృష్టి పెట్టారు. అటువంటి ఆఫీసర్లు ఎవరెవరు ఉన్నారనే దాని మీద కూడా కసరత్తు ప్రారంభించారు. గతంలో అంటే రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 2019 మధ్యకాలంలో తనతో పాటు కలిసి నడిచినటువంటి సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తిరిగి మళ్ళీ అటు సీఎంఓలో కానీ సచివాలయంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి శాఖల బాధ్యతలు అప్పగించే విధంగా కూడా చంద్రబాబు ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే మొట్టమొదటిగా సీఎస్ను జవహర్ రెడ్డిని తప్పించి జవహర్ రెడ్డి స్థానంలో కొత్త సీఎస్ నియామకం కూడా పూర్తయిపోయింది. ఈ రోజు ఉదయమే సీఎస్గా చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా బాధ్యతలు స్వీకరించారు. ఆయన అలా బాధ్యతలు స్వీకరించారో లేదే వెంటనే ఒక జీవో కూడా రిలీజ్ చేశారు. గత సీఎం అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద సీఎంఓలో పనిచేసినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులందరినీ కూడా జీఏడీకి రిపోర్ట్ చేయాలంటూ కూడా వారిని ట్రాన్స్ఫర్ చేస్తూ కూడా జీవో జారీ చేశారు. పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజుతో పాటుగా భరత్ కుమార్ గుప్తా ఈ 3 అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డి సీఎంఓలో పనిచేశారు. ఆ అధికారులు 3ని కూడా అక్కడి నుంచి బదిలీ చేసి జీఏడీకి రిపోర్ట్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. వారి స్థానంలో కొత్తగా సీఎంఓలోకి కొత్తగా అధికారులను కూడా తీసుకొని ఉన్నారు. రేపు లేదా ఎల్లుండి ఆ కొత్త అధికారులు 3 అధికారులకు సంబంధించి ఒక క్లారిటీ రానుంది. ఇప్పటివరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే సీనియర్ ఐఏఎస్ అధికారి 1996 బ్యాచ్కి చెందినటువంటి ముద్దాడ రవిచంద్ర సీఎం ముఖ్య కార్యదర్శిగా కూడా వస్తున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ముద్దాడ రవిచంద్ర నిన్న సాయంత్రమే ఉండవల్లిలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆ బయట సందర్భంగా ఆయనకు కన్ఫర్మేషన్ కూడా అయిపోయినట్లుగా తెలుస్తుంది. ఆయనకు సంబంధించి జీవో ఈ రోజు రాత్రి లేదంటే రేపు జీవో వెలువడే అవకాశం ఉంది. మరొక 2 అధికారులు కూడా గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నటువంటి సమయంలో సీఎంఓలో పనిచేసినటువంటి సాయి ప్రసాద్, రాజమౌళి, గిరిజాశంకర్ పేర్లు కూడా వినబడుతున్నాయి. వారితో పాటుగా మరొక ఐఏఎస్ అధికారి యువరాజ్ పేర్లు వినబడుతున్నాయి. ఈ 4 అధికారులు ఒక 2 అధికారులు దాదాపుగా ఖరారయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. సో పాలన ప్రారంభించడానికి అంటే ప్రమాణ స్వీకారం 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత 13 నుంచే ఆయన సచివాలయం నుంచి పాలన ప్రారంభించే విధంగా కూడా ముందుకెళ్తున్నారు. సో ఈలోగానే సీఎంఓల అధికారులతో పాటుగా మరికొన్ని కీలకమైనటువంటి శాఖలు అటు విద్య, ఉద్యోగము, మౌలిక వసతుల కల్పన, అలాగే సిఆర్డీఏ పట్టణాభివృద్ధి శాఖ వంటి కీలకమైనటువంటి శాఖలు సీనియర్ ఐఏఎస్ అధికారులను గతంలో పనిచేసినటువంటి అధికారులను తిరిగి నియమించే విధంగా కూడా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు. ఈ రోజు రాత్రికి అమరావతికి తిరిగి వస్తారు. రేపంతా కూడా చంద్రబాబు ఉండవల్లి నివాసంలోనే ఉంటారు. రేపు ఈ
మిగిలినటువంటి అధికారుల మీద కూడా కసరత్తు ప్రారంభమవుతుంది. రేపు రాత్రికల్లా కూడా సీఎంఓకి సంబంధించినటువంటి అధికారుల మీద కూడా ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఒకవైపు పాలనకు సంబంధించి తన టీమును మొత్తం అందరినీ కూడా సెట్ చేసుకుంటూనే గత ప్రభుత్వంలో కొద్దిగా ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి పనిచేసినటువంటి అధికారుల విషయంలో కూడా చంద్రబాబు సీరియస్గానే ముందుకెళ్తున్నారు. అలాంటి నేపథ్యంలోనే గతంలో చీఫ్గా పనిచేసినటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, సిఐడి చీఫ్గా పనిచేసినటువంటి సంజయ్, అలాగే సిట్ చీఫ్గా ఉన్నటువంటి కొల్లి రఘురామరెడ్డి, ఈ ముగ్గురు అధికారులు కూడా చంద్రబాబును కలుద్దామని వచ్చినప్పటికీ కూడా వారికి ఎటువంటి అపాయింట్మెంట్ ఇవ్వకుండా కూడా వారిని బయట నుంచి ఇంటి నుంచే వెనక్కి పంపించేసినటువంటి పరిస్థితి. అలాగే కేంద్ర సర్వీసులకు చెంది రాష్ట్రంలో కీలక శాఖల్లో పదవులు చేసినటువంటి ఐఏఎస్ అధికారులను కూడా వారిని రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేయొద్దు అని చెప్పేసి కూడా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. వారిలో గనుల శాఖకు సంబంధించినటువంటి డైరెక్టర్ వెంకటరెడ్డి ఉన్నారు. అలాగే గతంలో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి, అలాగే ఐఎన్పిఆర్ కమిషనర్గా చేసినటువంటి విజయ్ కుమార్ రెడ్డి, ఇటువంటి అధికారులు అందరూ కూడా డిప్యుటేషన్ మీద వచ్చారు. వారందరూ కూడా వెళ్ళిపోతామన్నా కూడా వారిని ఎవరిని కూడా రిలీవ్ చేయొద్దు అంటున్నారు. ఒకవైపు తన సొంత టీంని సెట్ చేసుకుంటూ వారందరినీ కూడా సీనియర్ అధికారులు తీసుకుంటూనే గత ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేసినటువంటి అధికారుల విషయంలో మాత్రం వారిని ఎవరిని రిలీవ్ చేయకుండా పూర్తి స్థాయిలో పాలన ప్రారంభించిన తర్వాత అధికారుల నుంచి ఆయా శాఖలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం రాబట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఆ అధికారులను రిలీవ్ చేయొద్దని కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే చంద్రబాబు ఈ నెల 12వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికంటే ముందుగానే ముఖ్యమైనటువంటి అధికారులందరినీ కూడా ఆయా శాఖలకు సంబంధించి అధికారుల నియామకం కూడా పూర్తి చేసే విధంగా కూడా ముందుకెళ్తున్నారు. రైట్, ఇక ఫోర్త్ ఎక్స్క్లూజివ్ న్యూస్. కాళేశ్వరం రిపేర్లపై తెలంగాణ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. అవకతవకలపై ఓవైపు విచారణ జరిపిస్తూనే మరోవైపు మరమ్మతులపై దృష్టి పెట్టింది. ప్రాజెక్టు టూర్లో భాగంగా కాళేశ్వరం బ్యారేజ్లను పరిశీలించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక మేరకు కాళేశ్వరం బ్యారేజ్లను పరిశీలించామన్నారు. మరమ్మతులు జరుగుతున్న సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ దగ్గర పరిస్థితి సమీక్షించారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు ఉత్తమ్. మరోవైపు కాళేశ్వరంపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మరోసారి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను పరిశీలించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఇవాటి నుండి 3వ విడత న్యాయ విచారణ చేపట్టనున్నారు. జస్టిస్ ఘోష్ ఇప్పటికే 2 పర్యాయాలు రాష్ట్రంలో పర్యటించారు. ఓవైపు మరమ్మతులు సైమల్టేనియస్ గా విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అయితే వానలు మొదలయ్యే లోపే ఇమ్మీడియట్ గా కొన్ని మరమ్మతులు జరగాలని ప్రభుత్వం భావించింది. అవి ఎంతవరకు వచ్చాయి వివరించడానికి మా ప్రతినిధి పెద్దీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పెద్దీష్, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇంజనీరింగ్ నిపుణుల బృందం, సేమ్ టైంలో ఇటు కాంట్రాక్ట్ నిర్మాణ రంగ సంస్థ ఇంజనీర్ల బృందం ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్తో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను సందర్శించారు. మొదట హైదరాబాద్ నుండి నేరుగా సుందిళ్లకు చేరుకున్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంజనీరింగ్ నిపుణులతో కలిసి సుందిళ్ల బ్యారేజ్ వద్ద ఎక్కడైతే మరమ్మతులు జరుగుతున్నాయో ఆయా ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ తర్వాత అక్కడ నుండి నేరుగా అన్నారం బ్యారేజ్ చేరారు. అన్నారం బ్యారేజ్ వద్ద కూడా 35వ బ్లాక్లో ఆయన పరిశీలన, అక్కడ పిల్లర్ల నిర్మాణం, అక్కడ సిల్ట్ పనులు జరుగుతున్నాయి, అక్కడ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆ తదుపరి అక్కడి నుండి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్లో మేడిగడ్డ బ్యారేజ్కి చేరుకున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మొదట మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్పష్టమైన ప్రకటన చేశారు. అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మేడిగడ్డ నిర్మాణంలో గతంలో అధికారులపైన అనేక ఆరోపణలు వెలువెత్తిన నేపథ్యంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఆయా అధికారులను పక్కన పెట్టాం. తదుపరి ఇప్పుడు జ్యుడిషియల్ విచారణ జరుగుతుంది. అదేవిధంగా ఎన్డీఎస్ఏ పలుమార్లు ఈ ప్రాజెక్టును సందర్శించి అనేక రిపోర్టులు ఇచ్చింది. సో ఆ జ్యుడిషియల్ విచారణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఆయన సూచించారు. సో ప్రస్తుతం అయితే ఎన్డీఎస్ఏ సూచించిన విధంగా బ్యారేజ్లో నీరు ఉంచవద్దు, 85 గేట్లు కూడా ఓపెన్ చేసి ఉంచాలి. సేమ్ టైంలో అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లకు సంబంధించినటువంటి గేట్స్ కూడా ఓపెన్ చేసి వాటర్ ఫ్రీ ఫ్లో ఉండే విధంగా చూడాలని చెప్పి ఎన్డీఎస్ఏ సూచించింది. కాబట్టి ఆ ఎన్డీఎస్ఏ సూచన మేరకే వాటర్ అంతా కూడా ఫ్రీ ఫ్లో అయ్యే విధంగా దిగువకు విడుదల చేస్తున్నామని చెప్పారు. సో ఆయనతో పాటు ఇంజనీరింగ్ నిపుణుల బృందం అంతా కూడా మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పూర్తి స్థాయిలో ఎక్కడైతే క్షేత్రస్థాయిలో మరమ్మతుల పనులు జరుగుతున్నాయో ఆ ప్రాంతాన్ని సందర్శించారు. 7వ బ్లాక్లో ఉన్నటువంటి గేట్స్, బిగుసుకుపోయినటువంటి గేట్స్ని కూడా ఆయన పరిశీలించారు. సేమ్ టైంలో ఇక్కడ సాయిల్ టెస్ట్ జరుగుతుంది. సాయిల్ టెస్ట్ పనులను కూడా ఆయన పరిశీలించారు. కింద ఇసుక కొట్టుకుపోయిన నేపథ్యంలో దానికి కారణం కూడా అడిగి తెలుసుకున్నారు. రైట్ విత్ థ్యాంక్ యూ. రైట్, మరొక ఎక్స్క్లూజివ్ వార్త. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. 3 రోజులుగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 42 మంది ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ అయిన 42 మంది అభ్యర్థుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు పోటాపోటీగా షేర్ అవుతున్నాయి. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొంది. ఆ పార్టీల తరపున బరిలోకి దిగిన అభ్యర్థులు కౌంటింగ్ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఫలితాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు వారు. ఈ రోజు రాత్రి వరకు విజేత ఎవరో తేలిపోనుంది.
మా ప్రతినిధి రేవణ్ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు పూర్తి డీటెయిల్స్ తో. రైట్ రేవణ్, ఏ సమయానికన్నా మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్స్ రావచ్చు? గత 3 రోజులుగా కొనసాగుతున్నటువంటి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ అయితే ఇంకా కొనసాగుతుంది. ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొదటి ప్రాధాన్యత ఓటులో ఎవరికి కూడా మ్యాజిక్ ఫిగర్ని చేరుకోకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను అయితే లెక్కిస్తున్నారు. ఇప్పుడు ఆ ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా దాదాపు 49 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. 49 అభ్యర్థికి సంబంధించిన ఓట్ల వివరాలు మనకు సేపట్లో వెలువడే అవకాశం అయితే ఉంది. 50 అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అంటే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి చెందినటువంటి దాదాపు 43,000 ఓట్లను లెక్కించే పనిలో ఉన్నారు. ఎవరైతే 58వ స్థానంలో ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థి అశోక్ గౌడ్కు సంబంధించిన 29,000 ఓట్ల లెక్కింపు అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య పొటాపొటిగా ఓటు షేర్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనకి ఇప్పుడున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి తీర్మాన్ మల్లన్ అయితే ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొదటి ప్రాధాన్యత ఓట్లో ఏదైతే ట్రెండ్ ఏదైతే లీడ్ కొనసాగుతుందో ఈ రెండో ప్రాధాన్యత ఓట్లో కూడా మల్లన్న తన ఆధిక్యాన్ని అయితే ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే 50వ స్థానంలో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి అంటే ఓట్లను 43,000 ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ లెక్క ఈ ఓట్ల ఫలితం అంటే ఈ ఓట్ల లెక్కింపు ద్వారా రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి అధికంగా పడితే వారే విజేతగా చేరే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటివరకు మనకంతున్న సమాచారం ప్రకారం ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో 1,55,095 ఓట్లు ఏ అభ్యర్థి కూడా చేరుకునే అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు. అయితే ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే అంటే 49 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. 50 అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి కూడా ఎలిమినేట్ అయిన తర్వాత అంటే చివరి దశలో కూడా ఎవరైతే రెండో స్థానంలో ఉన్నటువంటి రాకేష్ రెడ్డి, రెండో స్థానంలో ఉన్నటువంటి రాకేష్ రెడ్డి ఓట్లను కూడా ఎలిమినేట్ చేసే ప్రాసెస్ చేస్తారు. అందులో భాగంగా అంటే ఎవరైతే అంటే పెద్ద మొత్తంలో ఓట్లు వచ్చినటువంటి వ్యక్తిని అభ్యర్థిని విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ఈ ఫలితం అయితే రాత్రి 10 గంటల వరకు కూడా తెలియ అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఎన్నికల ఫలితంపై దాదాపు ఈ 3 జిల్లాల్లో విస్తరించినటువంటి ఈ ఎన్నికల ఫలితంపై సర్వత్రా ప్రధాన రాజకీయ పార్టీలు అయితే ఆసక్తిగా చెప్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని భావిస్తుంది. ఇప్పటికు అంతున్న ప్రకారం సమాచారం ప్రకారం తీర్మాన్ మల్లన్న అయితే తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి. విజయం లాంఛనమైన ధీమాతో కూడా తీర్మాన్ మల్లన్న ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రేవణ్ డీటెయిల్స్ అందించినందుకు. ఇది వాళ్ళ 5